వరంగల్లో ఆటో డ్రైవర్గా రాణిస్తున్న స్నేహ ఒక స్ఫూర్తిదాయక కథ. గొర్రెకుంటున్న యువ తెలంగాణ ఆటో మహిళా యూనియన్ అధ్యక్షురాలు స్నేహ ఆటో నడుపుతూ ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, కుటుంబ భారాన్ని ఎత్తుకుంటోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రవేశించడంతో ఆటో డ్రైవర్ల కష్టాలు మరింత పెరిగాయి. స్నేహ మీడియా సమక్షంలో ఆటో డ్రైవర్ కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరింది. ఆర్థిక సమస్యలు, అప్పులు, పిల్లల చదువుల ఫీజులు ఇలా ఎన్నో బాధ్యతల మధ్య స్నేహ సాహసంగా జీవితం కొనసాగిస్తోంది. ఆటో డ్రైవర్ల పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం గమనించి వెంటనే పథకాల ద్వారా మద్దతు ఇవ్వాలి అని యువ తెలంగాణ ఆటో మహిళా యూనియన్ అధ్యక్షురాలు స్నేహ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. మాది మాది వచ్చేసి జాన్పాక. నా పేరు స్నేహ. మా పిల్లలు ముగ్గురు, ఒక పాప, ఇద్దరు బాబులు. పాప ఏమో వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇంకో బాబు డిగ్రీ సెకండ్ ఇయర్, ఇంకో బాబు 9th క్లాస్ చదువుతాడు. మేము కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నాము. కిరాయి ఇళ్ళల్లో ఉండి బతుకుతున్నాము. కాకుండా మాకు వెనుక ముందు ఏం సపోర్ట్ లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుండి చాలా ఇబ్బంది అవుతుంది. ఆటో తోలుకుంటూ బతుకుతున్నా. బట్టల షాప్ పోదామన్నా కానీ పోతే వాళ్ళు ఎన్ని రోజులు పోతారో అన్ని రోజులే కట్టిస్తారు. అంతకు మించి ఎక్కువ జీతం ఇవ్వట్లేదు. బయట పనులకు పోదామన్నా ఏం దొరకట్లేదు. ఏం పని చేద్దామన్నా కానీ ఏదో ఒక మాట అనడము, వాళ్ళ కిందికి పోయి మనం ఏదో లొంగిపోయి మనం ఏదో పని చేసినాము, మాట్లాడుతున్నామని చెప్పేసి వాళ్ళ అవసరాలకి ఏదో అడిగితే మనం కోపం వచ్చి నేను మానేసినాను. వచ్చేసి ఆటో కొనుక్కొని ఈ ఆటో ఫైనాన్స్లోనే తీసుకున్నా. ఈ ఆటోకి నెలకు 6,000 ఫైనాన్స్ కట్టాలి. ఇల్లు కిరాయి 6,000 కట్టాలి. పిల్లల ఫీజులు కట్టాలి. 2 నెలల నుండి పిల్లలకి ఫీజులు కట్టలేకపోతున్నా. చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్రీ బస్సులు వచ్చిన కాడ నుండి ఎవ్వరు ఎక్కట్లేరు. తిరిగి డీజిల్ అంతా వేస్ట్ అవుతుంది కానీ ఎవరు ఎక్కువ ఎక్కట్లేదు. 400-500 కంటే ఎక్కువ అవుతలేవు డబ్బులు. దయచేసి గవర్నమెంట్ మాకు ఏమన్నా సాయం చేయగలరని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.